స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్‌గా నేను పోటీ చేస్తున్నాను. నాకు ప్రభుత్వం వారు అదే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గుర్తు ఆహ్, చెప్పల్స్ పాదరక్షలు. ఇది అందరికీ ఆహ్, కామన్ మ్యాన్‌కి అందరికీ కూడా అవసరమైనటువంటి ఆహ్, చిహ్నం ఇది. ఇది ఇంతకు ముందు జై సమైక్యాంధ్ర కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వాళ్ళు ఈ సింబల్ మీద వెళ్ళారు ప్రజల్లోకి. మంచి స్పందన వచ్చింది. కాకపోతే అదే గుర్తు నాకు కేటాయించడం అనేది సమైక్యాంధ్రకి ఒక విధంగా ప్రజల మధ్య ఐకమత్యానికి ఇది చాలా దోహదపడుతుందన్న ఉద్దేశంతో, సెంటిమెంట్గా కూడా నాకు అనుకూలంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ సింబల్ని మనస్ఫూర్తిగా ఆనందంతో తీసుకున్నాను. ఈ రోజుల నుంచి కనపడుతుంది. దీనికి ముఖ్యమైన కారణం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది చాలా ఇంపాక్ట్, ప్రజల్లో కూడా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. దానికి సంబంధించి చాలా ప్రశ్నలు వేస్తున్నారు. యాజ్ ఎ లాయర్గా నా సమాధానాలన్నీ వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను, వివరించి చెప్తున్నాను. ఈ యాక్ట్ చాలా ప్రమాదం వాస్తవానికి. సో దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకి ఎవరికి ఎలా ఇబ్బంది ఉంటుంది సార్? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీకు ప్రజలకు ఎలా ఇబ్బంది ఉంటుందంటే, యాక్చువల్గా ఏంటంటే ఈ టైటిలింగ్ యాక్ట్లోనే ల్యాండ్స్ ఏదైనా డిస్ప్యూట్ ఉన్నట్లయితే, అది అన్నదమ్ములు కావచ్చు, అప్పజలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ప్రాబ్లం రైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లమ్ కంప్లైంట్ చేయవలసింది ఎంఆర్ఓ కానీ ఆర్ఓ కానీ. వీళ్ళు కన్సర్న్ అథారిటీ కింద గ్రౌండ్ లెవెల్లో పెట్టారు ఈ యాక్ట్ ప్రకారం. సో వన్స్ ఒకసారి ఒక సర్వే నెంబర్ మీద కంప్లైంట్ వెళ్ళిందంటే, ఆ కంప్లైంట్ ప్రకారంగా ఆ ల్యాండ్ సర్వే నెంబర్ తీసుకెళ్ళి గొడవ ఉన్న వెబ్సైట్లో పెట్టేస్తారు. ఈ ల్యాండ్ ఈ గొడవలో ఉంది అని చెప్పి వెబ్సైట్లో మార్చేసేసి ఆ గొడవని కొంచెం ఒక విధంగా చెప్పాలంటే పెంచుతారు. వీళ్ళు ఆర్పోనివ్వరు. ఇది ప్రాబ్లం వస్తే ఇంతకు ముందు ఏమైందంటే సివిల్